బుగ్గ రామలింగేశ్వర దేవాలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజులాధిపతి రామలింగ నాయుడిచే నిర్మించబడింది. ఈ ఆలయాన్ని నిర్మించే శిల్పి ఎల్లంచారిని వారణాసి నుండి తీసుకొచ్చినట్లు ఇక్కడ రికార్డులున్నాయి. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున ఉంది. దీన్ని శివునికి అంకితం చేశారు. పరశురాముడు ధ్యానం చేసిన ప్రాంతంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. విజయనగర రాజ్యానికి చెందిన సాలువ వంశ పాలనలో శిల్పకళలతో దీన్ని నిర్మించారు. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. దీనికి 3 వైపులా ఉత్తర, దక్షిణ, పడమరగా 3 భారీ గోపురాలున్నాయి. ఇక్కడ శివలింగాన్ని శాశ్వత నీటి బుగ్గ దగ్గర ప్రతిష్ఠించారు. అందుకే ఈ ఆలయాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని 1800 సంవత్సరంలో ముస్లిం పాలకులు దోచుకున్నారు. తర్వాత థామస్ మన్రో ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మళ్లీ నిర్మించి పూజలు చేయడం మొదలు పెట్టారు. చాలా అందంగా ఉన్నా, గొప్ప చరిత్ర ఉన్నా కానీ ఈ ఆలయాన్ని సందర్శించడానికి చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆలయ నిర్వహణ సరిగా లేదు. అలానే పర్యాటకులకు కూడా దీని గురించి సరిగా తెలియదు.